హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో ఫంక్షన్స్ టాపిక్స్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో పైథాన్‌లో ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇన్ పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఊప్స్ ఫుల్ ఫార్మ్ స్టాండ్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ పారాడిగమ్ దట్ యూజెస్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్. సో, ఈ ఊప్స్ అంటే దాని యొక్క స్టాండర్డ్ ఏంటిది? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఇది ఒక ప్రోగ్రామింగ్ పారాడిగమ్. అది దానికి మనం ఆబ్జెక్ట్ క్లాసుల్లో వీటిలో మనం ప్రోగ్రామింగ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. It aims to implement real-world entities like inheritance, polymorphism, encapsulation, etc. దీని యొక్క ఎయిమ్ ఏందంటే మెయిన్‌గా ఈ రియల్ వరల్డ్‌లో ఎంటిటీస్‌లో మనం ఇంప్లిమెంట్ చేయడానికి లైక్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తామన్నమాట ప్రోగ్రామింగ్‌లో. The main concept of use is to bind the data and the function that work on together as a single unit. సో దట్ నో అదర్ పార్ట్ ఆఫ్ ద కోడ్ కెన్ యాక్సెస్ దిస్ డేటా. సో దీని యొక్క మెయిన్ ఊప్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక డేటాని ఫంక్షన్ ని ఒక సింగిల్ యూనిట్ లాగా కంబైన్ చేసి దాన్ని రన్ చేయటం అనమాట. అంటే ఇంకా మిగతా ఏదన్నా పార్ట్ మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నా కూడా కుదరదు అనమాట. సో ఇది ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్. సో పైథాన్ లో కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. సో ఈ వీడియోలో మనం క్లాస్ ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో ఇవి మెయిన్ అన్నమాట. ఇవి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నెక్స్ట్ వీడియోలో వీటి గురించి కూడా మీకు సింపుల్ గా కొంచెం అర్థం అవుతుంది. ఎప్పుడైతే మీకు ఈ క్లాస్ ఆబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుందో. సో అది పైథాన్ క్లాసెస్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో పైథాన్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. సో ఇక్కడే మనకు ఆబ్జెక్ట్ అని చూపిస్తారనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో పైథాన్ లో ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్ అనమాట. విత్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. వాటికి ఒక ప్రాపర్టీస్ మెథడ్స్ ఉండే. ఏ క్లాస్ ఈజ్ లైక్ ఏ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. సో క్లాస్ అనేది లైక్ అన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్షన్ లేదా బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో అది ఏ క్లాస్ ఈజ్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం కోసం మనం బ్లూ ప్రింట్ లాగా యూజ్ చేసుకుంటాం అనమాట. సో బ్లూ ప్రింట్ అంటే మీకు అర్థమయ్యే ఉంటది. సింపుల్ గా సపోజ్ గా ఇప్పుడు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ తీసుకున్నాం అనుకున్నా వాటికి ఒక ఇయర్ మొత్తం ఒక ప్లానింగ్ ఉంటది అనమాట. సో దాన్ని మనం ఒక బ్లూ ప్రింట్ లాగా చేసుకుంటాం అనమాట. ఈ టైంలో ఇది జరగాలి, ఈ టైంలో ఇది జరగాలి. సో అదనమాట. క్లాస్ అంటే నథింగ్ బట్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి. సో మనం ఫస్ట్ క్లాస్ ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ ఏ క్లాస్. టు క్రియేట్ ఏ క్లాస్ యూజ్ ద కీవర్డ్ క్లాస్. సో మనం క్లాస్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా కీవర్డ్ క్లాస్ అనేది మనం కంపల్సరీగా యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. క్లాసు మై క్లాసు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఈ మనకి ప్రోగ్రామింగ్ లో క్లాసు ఆబ్జెక్ట్ రెండు కంబైన్ చేసి చూపిస్తాను. సో ఆబ్జెక్ట్ కూడా ఎలాగో క్రియేట్ చేసిన తర్వాత మనం కోడింగ్ చేద్దాం అనమాట. క్రియేట్ ఆబ్జెక్ట్. నో వీ కెన్ యూజ్ ద క్లాస్ నేమ్ మై క్లాస్ టు ఏ క్రియేట్ ఆబ్జెక్ట్. సో మనం ఈ మై క్లాస్ యూజ్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా ఎగ్జాంపుల్ క్లాస్ మై క్లాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ p1 ఈక్వల్ టు మై క్లాస్ మెథడ్. సో ఇది మై క్లాస్ అనేది క్లాస్ నేమ్ కదా ప్రీవియస్ గా. సో దీనికి మనం మెథడ్ అన్నమాట. మెథడ్ అంటే ఏంది? రెండు బ్రాకెట్స్ పెట్టామనుకున్న ఇది మెథడ్. సో ఇది మెథడ్ లాగా ఇచ్చామనుకున్న అది మై క్లాస్ అవుతుంది. అది ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ లోకి ప్రింట్ కావాలంటే p1.x అనేది ఇచ్చామన్నమాట. సో అది ఇప్పుడు రన్ చేద్దాం. సో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ మై క్లాస్ అనేది ఇద్దాం. ఇది ఎక్స్ ఈక్వల్ టు 5 ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఇంకేం ఉండదు. జస్ట్ మనం ఇక్కడ క్లాస్ ని క్రియేట్ చేసాం అంతే అనమాట. సో ఇది క్లాస్ ని క్రియేట్ చేయడం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం అంటే ఇంకా దీంట్లోనే మనం ఏదన్నా వేరియబుల్ తీసుకుందాం. లైక్ ఇక్కడ p1 అనేది తీసుకుందాం. p1 ఈక్వల్ టు మై క్లాస్ అనేది ఇచ్చాం. దీనికి మెథడ్ ఇవ్వాలన్నమాట. సో ఇది తీసేస్తే మనకు రాంగ్. కంపల్సరీ మెథడ్ ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని మామూలుగా జస్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ మనకి ఏది రాదు. జస్ట్ మనం ఆ క్లాస్ ని కాల్ చేసాం అంతే. అదే చూసారు కదా.
ఇక్కడ మై క్లాస్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనకి లోనాది ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఈ వేరియబుల్ ప్రింట్ అవ్వాలనుకుంటే ఇప్పుడు అదేముంది క్లాస్ లోపల ఉంది కాబట్టి డాట్ ఎక్స్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. సో 5 అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఇలా కూడా పెట్టొచ్చు. రెండిట్లో ఏది పెట్టినా మనకు సేమ్ అన్నమాట. మీరు విత్ బ్రాకెట్స్ పెట్టొచ్చు, వితౌట్ బ్రాకెట్స్ పెట్టొచ్చు. ఏది మనం క్లాస్ ని క్రియేట్ చేసేటప్పుడు. బట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు తీసేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి మీరే. సో ఇట్లాగా రెండు. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి ఐ మీన్ ఈ బ్రాకెట్స్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. సేమ్ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు పెట్టొచ్చు, పెట్టుకోవచ్చు. బట్ కానీ పెట్టుకుంటే మనకు కొంచెం బెటర్ వేలో ఉంటదన్నమాట. సో అది ఇది అయిపోయింది. సో అర్థమైంది అనుకుంటా. క్లాస్ ని క్రియేట్ చేయటం ఎలా అండ్ అలాగే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయటం ఎలా. నెక్స్ట్ సో వీటిలో యూజ్ చేసే ఫంక్షన్స్ ఇవి ఉంటాయి అనమాట. ద ఇనిట్. ఈ ఇనిట్ అనేది ఒక కన్స్ట్రక్టర్ అనమాట. సో ఇది ద ఎగ్జాంపుల్స్ అబోవ్ ఆర్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది సింప్లెస్ట్ ఫార్మ్ అండ్ ఆర్ నాట్ రియల్లీ యూస్ఫుల్ ఇన్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. సో మనం పైన క్రియేట్ చేసి క్లాస్ కానీ ఆబ్జెక్ట్ కానీ సింపుల్ ఫామ్ లో బట్ కానీ అవి రియల్ లైఫ్ లో మనకి యూజ్ చేయమన్నమాట అప్లికేషన్స్ లో. To understanding the meaning of classes, we have to understand the built-in init function method. సో మనం రియల్ క్లాసెస్ మనకి అర్థం చేసుకోవాలంటే ఈ బుల్టిన్ ఇనిట్ అనే కన్స్ట్రక్టర్ ఒకటి ఉంటుంది. దీని కన్స్ట్రక్టర్ అంటారు అన్నమాట. సో ఈ ఫంక్షన్ ఉంటుంది. ఆల్ క్లాసెస్ హ్యావ్ ఏ ఫంక్షన్ కాల్డ్ init విచ్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద క్లాస్ ఈస్ బిగన్ ఇనిషియేటెడ్. సో అది ఎప్పుడు మన క్లాస్ ఎప్పుడైతే ఇనిషియేట్ చేద్దాం అది ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతాం అనమాట. చూడండి, యూజ్ ద init ఫంక్షన్ టు అసైన్ వాల్యూస్ టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీ. సో మనం ఈ ఇనిట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ కి ప్రాపర్టీస్ ని అసైన్ చేయొచ్చు. అండ్ అలాగే అదర్ ఆపరేషన్స్ దట్ ఆర్ నెసెసరీ టు డూ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్. సో ఎప్పుడన్నా ఏదన్నా మిగతా ఆపరేషన్స్ ఏమన్నా కూడా నెసెసరీగా క్రియేట్ చేయడం అంటే చేయడం కోసం మనం ఈ ఇనిట్ ఫంక్షన్ మెయిన్ గా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమైంది క్రియేట్ ఏ క్లాస్ నేమ్ పర్సన్ తో క్లాస్ నేమ్ క్రియేట్ చేసి ఇనిట్ ఫంక్షన్ యూజ్ చేసి వాటి వాల్యూస్ నేమ్ ఏజ్ గా ఇమ్మని చెప్పాడు అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, క్లాస్ పర్సన్ డిఫ్ ఇనిట్. సో లోపల సెల్ఫ్ నేమ్ ఏజ్. సో ఈ సెల్ఫ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో అది ఎందుకో కూడా మీకు తర్వాత ఫర్దర్ గా చెప్తాను. ఈ వీడియోలో ఫర్దర్ గా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. ఇది P1 అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఇక్కడ. ఏది ఈ పర్సన్ అనే క్లాస్ తీసుకోండి. సో అది ఇక్కడ నోట్ చూడండి, ద ఇనిట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఆటోమేటికల్ ఎవ్రీ టైమ్ ద క్లాస్ ఈస్ బీయింగ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్. సో మనం ఈ ఇనిట్ ఫంక్షన్ అనేది ప్రతిసారి కాల్ చేస్తుంది ఎప్పుడైతే మనం న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నామో. అంటే న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే ప్రతిసారి ఈ ఇనిట్ ఫంక్షన్ అనేది కాల్ అవుతా ఉంటది అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా చూద్దాం ఎలా అని. సో పర్సన్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. సో లోన డెఫ్ ఇన్ ఇంట్. సో ఇది రెండు అండర్ స్కోర్లు అనమాట, ఇన్ ఇట్. సో అది సో లోపల సెల్ఫ్ అనేది మ్యాండేటరీ కన్ఫర్మ్ గా ఉండాలన్నమాట. సెల్ఫ్ ప్లేస్ లో వేరే ఏదైనా. సో అది ఇక్కడ మనం సెల్ఫ్ ఇచ్చాం కాబట్టి సెల్ఫే తీసుకోవాలి నెక్స్ట్ కూడా. లేదు దాని ప్లేస్ లో కానీ మనం ఏంటంటే ఈజీ వే కోసం బెటర్ అండర్స్టాండింగ్ కోసం మనం ఎక్కువ సెల్ఫే యూస్ చేస్తాం అనమాట. అది ఇప్పుడు ఇక్కడ మనం దీనికి నేమ్ అప్పుడు సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఇవ్వాలి. అది ఏజ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సో అది మనం ఇక్కడ వాల్యూస్ ఇవ్వలేదు, జస్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేసాం అనమాట. చూసుకోండి నేమ్ అది. సో వీటికి ఎలా ఇస్తాము అది. ఇప్పుడు నేను ఇక్కడ P1 ఈక్వల్ టు పర్సన్ లో ఇక్కడ నేను ఇక్కడ ఏమేమి ఇచ్చాను, నేము ఏజ్ అనమాట. సో నేమ్ ఈక్వల్ టు జాన్ అని ఇస్తా. జాన్ కామా ఏజ్ ఒక 30 ఇస్తా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్రింట్ అని కొడతా. ప్రింట్ P1 కొడితే ఏమొస్తుందో చూడండి. సో చూసారు కదా, మనకి జస్ట్ మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసాం.
సో ఆబ్జెక్ట్ ప్రింట్ చేసినప్పుడు మనకి ప్రతిసారి ఇదే వస్తుంది అనమాట. సో ఆబ్జెక్ట్ లో మనం ఓన్లీ మన నేమే ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఓన్లీ డాట్ నేమ్ ఇస్తాం. సో ఇప్పుడు చూడండి నేమ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ అలాగే ప్రింట్ p1 డాట్ ఏజ్. సో అది సో జాన్ 30. సో ఇట్లా ఇక్కడ మనం ఏం చేసాము, ఈ డెఫిన్ ఫంక్షన్ లో ఈ నేమ్ అనేది ఏజ్ అని ఇచ్చాం. బట్ కానీ మనకి ఐ మీన్ వాటిని డిక్లేర్ చేయడానికి ఐ మీన్ డిఫైన్ చేయడానికి కంపల్సరిగా ఈ సెల్ఫ్ డాట్ నేమ్ అంటే ఇక్కడ మనం సెల్ఫ్ ఇచ్చామంటే సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. సో అట్లా మ్యాండేటరీగా కంపల్సరిగా ఇవ్వాలన్నమాట. లేదు ఇప్పుడు నేను ఇక్కడ నేమ్స్ మార్చి చూపిస్తా, ఒక్కసారి చూడండి. మీకు ఏదైనా డిఫరెంట్ వస్తే చెప్పండి. సో చూసారు కదా, నేను n ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఇక్కడ నేను n పెట్టాను, ఇక్కడ a పెట్టాను. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ ఏంది మనకి, ఇక్కడ n ఇస్తే ఇక్కడ n ఇవ్వాలి, ఇక్కడ a ఇస్తే ఇక్కడ అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఈక్వల్ గా ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ ఈ సెల్ఫ్ డాట్ నేమ్ ఇచ్చాం. సో మనం ఆబ్జెక్ట్ లో ఒక వేరియబుల్ అంటే ఏదన్నా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూసారు కదా p1 డాట్ నేమ్. సో ఇక్కడ n ఇస్తే ఏమవుతుందో చూడండి. సో చూసారు కదా ఏమో n అనేది అట్రిబ్యూట్ లేదు. సో అది ఇవి గుర్తుపెట్టుకోండి మెయిన్ అన్నమాట. సో మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఇనిట్ ఫంక్షన్ లో మనం ఏదైతే ఇస్తామో ఆర్గ్యుమెంట్ గా పారామీటర్ గా, సో అది ఈక్వల్ కి ఇట్లా రైట్ సైడ్ ఉండాలన్నమాట. అది అక్కడనేమో ఇక్కడనేమో మ్యాచ్ అవ్వాలి, మిస్ మ్యాచ్ అవ్వకూడదు. అండ్ అలాగే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో పర్టికులర్ గా ఒకటి ప్రింట్ చేయాలనుకున్న టైంలో మనం ఈ లెఫ్ట్ సైడ్ సెల్స్ కి మనం ఇస్తాం కదా, సో అది ఇవ్వాలన్నమాట. సో అప్పుడు కరెక్ట్ గా మనకి ఎర్రర్స్ ఏమి డిస్ప్లే కాకుండా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇది నెక్స్ట్ str ఫంక్షన్. సో ఇప్పుడు ఇట్లాగే str ఫంక్షన్ చూద్దాం. The str function controls what should be returned when the class object is represent a string. సో స్ట్రింగ్ ని క్లాస్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ రిప్రజెంట్ చేసినప్పుడు ఏం రిటర్న్ చేయాలో ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇఫ్ ద str function is not set, the string representation of the object is returned. సో అక్కడ str ఫంక్షన్ అనేది సెట్ చేయబోతే స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ అవుతుంది. ద స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ వితౌట్ ద str ఫంక్షన్. సో str ఫంక్షన్ లేకుండా ఎలా, str ఫంక్షన్ ఉంది ఎలా. సో ఇవి రెండు మీకు చూపిస్తాను అనమాట, చూడండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది వితౌట్ str కదా. సో ఇక్కడ అవుట్పుట్ చూశారు కదా, సారీ ఓకే, వితౌట్ str తో సరే చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. ఇక్కడ నేను కొడితే జాన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు str ఫంక్షన్ యూజ్ చేస్తా. ఇక్కడ ఈ పర్సన్ అనేది ఇలానే ఉంచి దీని లోపల నేను ఇక్కడ డెఫ్ str లోపల సెల్ఫ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చాం. నేమ్ అలాగే సెల్ఫ్ డాట్ ఏజ్. సో ఇప్పుడు అది అలానే ఉంచుతాను. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, జాన్ అనే వచ్చింది. ఇది రిమూవ్ చేస్తా. సో చూసారు కదా ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఆఫ్ ఏజ్ వరకు వచ్చింది అనమాట మనకు అది. సో అది ఇక్కడ చూసారు కదా డిఫరెన్స్, ఇక్కడ మనం రిటర్న్ చేసాం అనమాట లోపల. సో అది లేదు రిటర్న్ కాకుండా ప్రింట్ చేస్తే ఎక్కడైనా ప్రింట్ అవుతుంది.
సారీ, ఇక్కడ ప్రింట్ ఇవ్వకూడదు అనమాట, మిస్టేక్ చేశాను. రిటర్నే కదా. సో ఇప్పుడు చూడండి, అది నేను వీటిని ఒకవేళ పెరాన్సిస్ లో పెడితే ఇక్కడ కూడా అవుట్పుట్ వస్తుంది మనకి. అది జాన్ 30. సో ఇట్లా కూడా ఆ ఎస్టీఆర్ మ్యాండేటరీ కాదు, జస్ట్ ఎస్టీఆర్ గురించి చూపించాను అనమాట ఎలా ఉంటది అనేది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ మెథడ్స్. ఆబ్జెక్ట్ మెథడ్స్. ఆబ్జెక్ట్స్ కెన్ ఆల్సో కంటైన్ మెథడ్స్. మెథడ్స్ ఆబ్జెక్ట్స్ కి మెథడ్స్ అని అనమాట. మెథడ్స్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫంక్షన్ దట్ బిలాంగ్ టు ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ లో ఉన్న ఫంక్షన్స్ అనేవి మెథడ్స్ అని ఉంటాయి కదా, అవి ఫంక్షన్ అన్నమాట, అవి ఆబ్జెక్ట్ లో చెందినవి అనమాట. లెట్ us క్రియేట్ ఏ మెథడ్ ఇన్ ఏ పర్సన్ క్లాస్. సో ఒక పర్సన్ లో క్లాస్, సారీ, ఒక పర్సన్ అనే క్లాస్ లో మెథడ్ ని క్రియేట్ చేయటం ఎలాగా, సో అది కూడా చూద్దాం. సో చూడండి, ఇన్సర్ట్ ఏ ఫంక్షన్ దట్ ప్రింట్స్ ఏ గ్రీటింగ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ ఆన్ ద P1 ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం క్లాస్ పర్సన్ అనేది క్రియేట్ చేసాము, ఇక్కడ డెఫ్ ఇచ్చాము, సో నేమ్ ఏజ్ ఇచ్చాము. ఇక్కడ డెఫ్ మై ఫంక్షన్ అనేది ఇది ఒక మెథడ్ కదా, ఈ మై ఫంక్షన్ అనేది క్రియేట్ చేసి ఇందులో నేమ్ ఇక్కడ మనం సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇచ్చాం. సో ఈ నేమ్ ఎలా యాడ్ అవుతుందో సో చూడండి ఒకసారి. ఇది ఇది రిమూవ్ చేస్తా. ఇక్కడ ఇక్కడ నేను మై ఫంక్షన్ అనేది ఇస్తాను. మై ఫంక్షన్ సెల్ఫ్. సో సెల్ఫ్ అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను హలో మై నేమ్ ఈస్, అక్కడ నేను పైన సెల్ఫ్ ఇచ్చాను కాబట్టి అది నేమ్ అనేది ఇచ్చాను కాబట్టి సెల్ఫ్ డాట్ నేమ్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. P1 ఈక్వల్ టు పర్సన్ ఆఫ్ SP కామ ఏజ్ 20. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తాం. సో ఇప్పుడు జస్ట్ మామూలుగా ప్రింట్ P1 అని కొడితే ఏమొస్తుందో చూడండి. సో ఈ పర్సన్ అనేది ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ చేశాను కదా, ఫంక్షన్ కాల్ చేయాలి ఆబ్జెక్ట్ తో పాటు డాట్ మై ఫంక్షన్. సో ఇప్పుడు చూడండి, సో చూసారు కదా, హలో మై నేమ్ ఈజ్ SP. సో ఇక్కడ మనం నేమ్ ఏమి ఇచ్చాము, SP అనేది ఇచ్చాము. ఈ ఫంక్షన్ లో మనం తీసుకున్నాం అనమాట సెల్ఫ్ డాట్ నేమ్ అనేది. సో ఇది ఆ ఆబ్జెక్ట్ కి మెథడ్ ని క్రియేట్ చేయటం. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ పారామీటర్ గురించి ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు ద సెల్ఫ్ పారామీటర్ ఈజ్ ఏ రెఫరెన్స్ టు ద కరెంట్ ఇన్స్టెంట్ ఆఫ్ క్లాస్ అండ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ వేరియబుల్ దట్ బిలాంగ్ టు ద క్లాస్. సో ఈ సెల్ఫ్ పారామీటర్ అనేది ఆ కరెంట్ ఉన్న క్లాస్ కి రిఫరెన్స్ చేస్తుంది అనమాట. ఎందుకు, ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవడం కోసం. సో అది సెల్ఫ్ పారామీటర్. సో చెప్పాను, ద సెల్ఫ్ పారామీటర్ ఈజ్ ఏ రిఫరెన్స్ టు ద కరెంట్ instant of the class and used to access variable that belong to the class. It does not have the named self. You can call it whatever you like, but it has to be the first parameter of any function in the class. So నేను చెప్పాను కదా ఆల్రెడీ, సెల్ఫ్ అనే కాదు, దాని ప్లేస్ లో ఏదైనా పెట్టుకోవచ్చు, మీ నేమ్ ఎక్సెట్రా పర్సన్ ఏజ్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ కానీ అందులో ఫస్ట్ పారామీటర్ అయి ఉండాలి. సో ఇప్పుడు నేను అది కూడా ఒకసారి సింపుల్ గా చూపిస్తాను. ఇక్కడ సెల్ఫ్ అనేది ఇచ్చాను కదా, దీని ప్లేస్ లో SC అనే ఇస్తున్నా. సో ఇక్కడ కూడా మనం SC అనే ఇవ్వాలి, ఇక్కడ మనం SC అనే ఇవ్వాలి, ఇక్కడ SC అనే ఇవ్వాలి. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ రాంగ్ ఏం రాదు, ఎర్ర ఏం రాదు చూడండి, సేమ్ అవుట్పుట్. సారీ, ఇక్కడ నేను SC అని ఇవ్వలేదు కదా. సో ఇక్కడ, సో చూసారు ఇది ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చింది. ఇక్కడ ఇంకొక కీ పెట్టాను. సో అది 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 సెల్ఫ్ అనేది మ్యాండేటరీ కాదనమాట. బట్ కానీ అక్కడ ఏదైనా ఫస్ట్ పారామీటర్ ఉండాలి. మనం ఏంటంటే మెయిన్ గా ఈజీ వే కోసం సెల్ఫ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అది మాడిఫై ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. యూ కెన్ మాడిఫై
ప్రాపర్టీస్ ఆన్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. సో ఆబ్జెక్ట్ లో మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక నేమ్ ప్లేస్ లో ఇంకొక నేమ్, ఇంకొక ప్లేస్ లో ఒకటి. ఇక్కడ మనం నేమ్ జాన్ అని ఇచ్చాం, ఏజ్ 36 ఇచ్చాం. 36 ప్లేస్ లో 40 పెట్టుకోవాలనుకుంటున్నాను. సో అది ఎలానో కూడా చూపిస్తాను. అది సింపుల్ వేనా అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ అంతా ఇచ్చేసాను మై ఫంక్షన్. సో అవుట్పుట్ ఏమొచ్చింది నాకు? సో ఫస్ట్ చూడండి అవుట్పుట్, హలో మై నేమ్ ఈజ్ ఎస్పి అనేది వచ్చింది. ఇప్పుడు నేను సో ఇక్కడ మై ఏజ్ ఈజ్ అని ఇస్తాను. మై ఏజ్ అని ఇచ్చి ఇక్కడ నేను ఏజ్ ఇస్తాను. మామూలుగా అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ ఎంత వచ్చింది? 20 వస్తుంది. సారీ, ఇది స్ట్రింగ్ ఇంటీజర్ కాబట్టి జస్ట్ ఇలా ఇస్తా. దీన్ని కూడా ఇప్పుడు వస్తుంది చూడండి 20. సో 20 కాదు, లేకపోతే ఇప్పుడు నేను నేమే మార్చాలి అనుకుంటున్నాను. మీకు అలా కాకపోతే ఈ 20 ఇచ్చి మీకు అర్థం అవడం కోసం నేమే ఇస్తాను. మై నేమ్ ఈజ్ ఎస్పి. సో ఈ నేమ్ కాకుండా నేను ఇప్పుడు మారుద్దాం అనుకుంటున్నా. p1 డాట్ నేమ్ ఈక్వల్ టు అనిల్ అని ఇస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఎస్పి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ p1 డాట్ మై ఫంక్షన్ కాల్ చేస్తా. సో ఇక్కడ చూసారు కదా, ఇదిగో ఇక్కడ ఎస్పి నుంచి అనిల్ కి చేంజ్ అయింది అనమాట. సో ఇట్లా మనం ఒక నేమ్ నుంచి ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిలీట్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ని డిలీట్ చేయటం ఎలా? సింపుల్ గా మనం డిల్ కీవర్డ్ యూజ్ చేసుకోవటమే. యూ కెన్ డిలీట్ ప్రాపర్టీస్ ఆన్ ఆబ్జెక్ట్ బై యూజింగ్ ద డిల్ కీవర్డ్. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డిల్ కీవర్డ్ యూజ్ చేసుకున్నాం. సో ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయాలంటే సేమ్ అలా డిల్ కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే లోపల పాస్ స్టేట్మెంట్. క్లాస్ డెఫినేషన్స్ కెనాట్ బి ఎంప్టీ, బట్ ఇఫ్ యూ ఫర్ సమ్ రీజన్స్ class have a class definition with no content, put the పాస్ స్టేట్మెంట్ టు అవాయిడ్ గెట్టింగ్ ఎర్రర్స్. సో మనం మాక్సిమం క్లాస్ అనేది ఎంటీ ఉండదు అనమాట. కానీ ఏదన్నా రీజన్స్ ప్రకారం మనకి ఎంటీ కావాలనుకుంటే సింపుల్ గా పాస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఎర్రర్స్ అనేది ఏం డిస్ప్లే కావు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ లో డిలీట్ చేయటం ఎలా? సింపుల్ గా చెప్తాను. ఏముంది, మనం ఇప్పుడు ఇక్కడ నేను అది ఇచ్చాను కదా, రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఏజ్ ఐ మీన్ నేమ్ డిలీట్ చేయాలనుకుంటున్నాను. నేమ్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు అటు డి కీవర్డ్ యూజ్ చేసి p1 డాట్ నేమ్, అదే ఇప్పుడు చూడు. సో చూసారు కదా, అవుట్పుట్ ఏం రాలేదు. ఇప్పుడు చూడండి అది డిలీట్ అయిందా లేదా మనకి ఎలా అర్థం అవుతుంది అంటే p1 డాట్ మై ఫంక్షన్. సో చూసారు కదా, సారీ నేను కాల్ చేయలేదు, సారీ. ఇక్కడ చూడండి, పర్సన్ ఆబ్జెక్ట్ నో అట్రిబ్యూట్ నేమ్. ఇక్కడ నేమ్ అనేది లేదు. మీకు అది ఇది డిఫరెంట్ కావాలి అనుకుంటే సో ఇప్పుడు చూడండి. సో అది చూసారు కదా, ఈ లైన్ లో ఇది అనేది లేదు అన్నమాట. ఇది తీసేసి కాల్ చేస్తే అవుట్పుట్ మనకు వస్తుంది మళ్ళీ. సో అవుట్పుట్ అది పెడితే అవుట్పుట్ రాదు మళ్ళీ. సో అది నేను అంటే డిలీట్ చేశాం కాబట్టి. నెక్స్ట్ మొత్తం ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు చూడండి. సో నేమ్ p1 ఈజ్ నాట్ డిఫైన్ అని వచ్చింది, ఎందుకంటే మనం డిలీట్ చేశాం కాబట్టి. సో ఇది పాస్ ఫంక్షన్ పెట్టుకునేది అలా కూడా చూపిస్తా. ఇక్కడ ఏం లేదు, పాస్ అని పెట్టుకుంటే ఇంకా అవుట్పుట్ ఏమీ రాదు. సో అది చూసారు కదా, అవుట్పుట్ ఏమీ రాలే ఇక్కడ. అది సో ఇప్పుడు చూడండి మళ్ళీ
సో చూసారు కదా ఇక్కడ ఇండెంటేషన్ బ్లాక్ అనేది వచ్చిందనమాట. సో మనకి ఏది అవసరం లేదు, జస్ట్ పాస్ పెట్టుకుంటే సరిపోతుంది. అది. సో ఇక్కడ అవుట్పుట్ ఏమి రాలేదు. సో ఇది. సో ఇది ఈ వీడియో యొక్క కంటెంట్, టోటల్ కంటెంట్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అది. సో మీరు కూడా మీ ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేయండి. సో ఈ క్లాస్ ఆబ్జెక్ట్ బాగా నేర్చుకోవటం వల్ల ఇన్హెరిటెన్స్ అవన్నీ సింపుల్ గా ఈజీ అయిపోతాయి అనమాట. సో అది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.